ప్రేక్షకులకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక ఆలోచన చరిత్ర సృష్టిస్తుంది అంటాడు స్వామి వివేకానంద. చరిత్ర సృష్టించాలి అంటే ఆ ఆలోచనలో పారదర్శకత ఉండాలి. పారదర్శకత ఉండడమే కాదు, ఆ ఆలోచన ఇచ్చిన ఆ వ్యక్తిలో త్రికరణ శుద్ధి ఉండాలి. అట్లాంటి త్రికరణ శుద్ధి గల ఒక మహోన్నత నాయకుడు. ఐక్యరాజ్య సమితిలో మన భారతీయ సనాతన ధర్మం నుంచి ఉద్భవించిన యోగా గురించి ఇచ్చిన ఆ తీర్మానాన్ని 177 దేశాలు అంగీకరించి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దానిని ప్రతి ఏటా జూన్ 21న నిర్వహించడం. ఆ విధంగా 11వ యోగా దినోత్సవం మన అందాల నగరమైన విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. సాక్షాత్తు మోడీ గారే ఆ కార్యక్రమానికి పాల్గొనడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు, ఉప ముఖ్యమంత్రి, అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం అంతా చాలా కష్టపడి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహించడం దిగ్విజయంగా ఉన్నా అది విజయవంతం కావాలి అంటే ప్రతిస్పందన ఉండాలి. ఆ ప్రతిస్పందన ఈరోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం 3:30కి ఈరోజు మేము బయలుదేరాం. అప్పటి నుంచి చూస్తే ప్రతి చోట, ప్రతి ప్రదేశంలో కూడా ఒక తిరునాళ్ళలాగే ఆ బస్సుల కోసం ఎదురు చూడడం, ఆ బస్సుల్లో అక్కడికి వెళ్ళడం, అక్కడ కూర్చోడం. అక్కడ 3:30 నుంచి సుమారు 8 గంటల వరకు కూడా అదే క్రమశిక్షణతో వాళ్ళు పాల్గొని ఆ యోగా దినోత్సవాన్ని దిగ్విజయం చేయడం కూడా అభినందించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకు, ప్రత్యేకించి ఒక మహోన్నత నాయకుడు, మన దేశమే కాదు ప్రపంచ దేశాలకు గర్విస్తున్న నాయకుడు మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలతో ప్రతివారిని కోరేది ఈ ఒక్కరోజు చేసి అది ఊరుకోవడం కాదు, ప్రతిరోజు దాన్ని సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో దేశం కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు విశాఖలో ఆ తిరునాళ్ళలా సాగిన ఉదయం 3:30 నుంచి 7 గంటల వరకు జరిగిన సంఘటనలో కొన్ని భాగాలను ఇప్పుడు మీరు వీక్షించండి.